అందరికి ఈ రోజు అయితే మళ్ళీ మేము ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాము. ఈ రోజు బుడ్డిగాడితో అయితే వీక్స్ నేర్పిస్తున్నానండి. చాలా మంది ఏమంటున్నారు, కొట్టకుండా తిట్టకుండా ఏదైనా కూడా ఎలా ఒక్కసారి చూపించండి అని అడుగుతున్నారు కదా. నేను ప్రెసెంట్ అయితే వీక్స్ నేర్పిస్తున్నాను, అట్లా డేస్ నేర్పిస్తున్నాను. ఆ డేస్ ఎలా నేర్పిస్తున్నాను ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మావాడైతే కొంచెం హైపర్ అండి. ఈ రోజు వీక్స్ అనేవి ఎలా నేర్పిస్తున్నాను అంటే డేస్ అనేవి ఎలా నేర్పిస్తున్నాను ఏంటి అనేది ప్రతిదీ అయితే షేర్ చేస్తానండి. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. మీ సపోర్ట్ ఉంటేనే మన ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. చూద్దాము మా బాబుకు నేను ఇప్పుడు ఎలా నేర్పిస్తున్నాను ఏంటి అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. స్టార్ట్ చేద్దాము. కన్నా మనము ఇప్పుడు డేస్ నేర్చుకుందామా? ఓకేనా? సన్ సన్ సండే, మన్ మన్ మండే, టూ టూ ట్యూస్డే, వన్ వన్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మళ్ళీ ఒకసారి సన్ సన్ సండే, మన్ మన్ మండే, టూ టూ ట్యూస్డే, వన్ వన్ వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకేనా? చూసారు కదండి, నేనైతే మా బాబుకి ఇట్లా ఈజీగా నేర్పిస్తాను. ఏదైనా కూడా ఒక మంచి యాక్టివిటీ లాగా నేర్పిస్తాను. అంతేగాని ఫోర్త్ లాగా కూర్చో చదువు అని ఇట్లా మాత్రం నేర్పించను. అది కూడా ఆయన ఎప్పుడు నేర్పించమంటే అప్పుడే నేర్పిస్తాను. పర్టికులర్ గా నేను పిలిచి నేర్పించడం కాదు, అమ్మ చెప్పు అని వచ్చినప్పుడే నేర్పిస్తాను. నిజంగా అండి, మా బాబాయ్ అయితే ఇంట్లోకి నేను ఏదైనా తీసుకొస్తా కదా, అది తీసుకొచ్చినా కూడా అమ్మ ఇదేంటి అని తీసుకొచ్చి అడిగి మరి చూపించి మరి అడుగుతాడు. అది నా లక్ అనుకోవాలో ఇంకేంటో తెలియదు కానీ ఏదైనా కూడా ఆయనకు కొత్తవి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటదండి మా బాబుకి. అండ్ చదువు పైన కూడా ఇంట్రెస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటది. నేను చెప్పకపోయినా కూడా అమ్మ చెప్పు అని తీసుకొచ్చి మరీ చెప్పించుకుంటాడు. పెద్దగా అయ్యాక ఇంకెట్లా ఉంటాడో తెలియదు కానీ ఇప్పటికైతే ఓకే, గుడ్ అండి. బాగుంటాడు, ఇప్పటికైతే బాగానే ఉంటాడు. మనం చెప్పకపోయినా కూడా అడిగి మరీ చెప్పించుకుంటాడు. కొత్తవి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంటది. పిల్లలకి అసలు ఇట్లా నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎట్లా వస్తది అంటే, మనము వాళ్ళని ఫోర్స్ గా కూర్చోబెట్టకుండా వాళ్ళు ఆడుకునే టైంలో వాళ్ళకు వాళ్ళే నేర్చుకోవాలి అనేలాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తేనే వాళ్ళప్పుడు ఈజీగా నేర్చుకుంటారండి. అంతేగాని మనం కూర్చొని చదువు రాయు అంటే మాత్రం వాళ్ళు చేసే పని కాదు అది. ఈవెన్ మనము తర్వాత నేర్పించాలి అనుకున్నా కూడా వాళ్ళకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే అస్సలు రాదండి. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ అదొక ఏదో ఇబ్బందిగా పెట్టి నేర్పిస్తున్నాం కాబట్టి. అట్లా కాకుండా వాళ్ళు ఏదో మనం మంచి ఒక ఫన్ లాగా, ఒక గేమ్ లాగా నేర్పిస్తే గనుక వాళ్ళకి వాళ్ళే నేర్చుకోవడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకోసమనే పిల్లలకి ఏది నేర్పించినా కూడా మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా వాళ్ళు మన రూట్‌కొచ్చేలాగా నేర్పించండి. అంతేగాని మీరు ఫోర్స్ చేసి మాత్రం నేర్పించకండి. ఏదైనా నేర్పిస్తే మీరు వాళ్ళ ఏజ్‌కెళ్ళి నేర్పించండి. అంతేగాని ఏదైనా నేర్పిస్తే మీరు వాళ్ళ ఏజ్‌కెళ్ళి నేర్పించండి గానీ, అంతేగాని మన ఏజ్‌కి వస్తేనే అంటే మన ఏజ్‌కి సంబంధించి మనం ఇప్పుడు ఎట్లయితే కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తామో, అట్లా మన పిల్లలు గూడా ఉండాలి. అట్లా ఉండేలాగా నేర్పించాలి అంటే మాత్రం అది కుదరని పని అండి. ఏంటి వాళ్ళది చాలా చిన్న ఏజ్ అండి. ఇప్పుడు మనమే ఒక్కో టైంలో ఒక్కోలా ఉంటది మన మూడ్. అట్లా చిన్న పిల్లలు వాళ్ళ మూడ్ ఎలా ఉంటది ఒక్కసారి ఆలోచించండి. అందుకేనండి, ఖచ్చితంగా అయితే మీరు మీ పిల్లలకి ఏది నేర్పించాలి అనుకున్నా గూడా మీరు వాళ్ళకి ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ నేర్పించండి గానీ ఫోర్స్ చేయకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మన ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు ఫాస్ట్‌గా అయితే రీచ్ అవుతాయి.
అండ్ మన ఛానెల్‌లో ఇది ఒక్కటే కాదండి. అంటే కిడ్స్‌కి చిన్న చిన్నగా ఇట్లా లెర్నింగ్స్ ఒకటే గాదు. ఇదొక్కటే గాదండి. పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానెల్‌లో ఉంటుందండి. అంటే వాళ్ళకి ఫోన్ ఎలా మాన్పించాలి, వాళ్ళని ఒక మంచి డిసిప్లిన్‌లో ఎలా బెట్టాలి, వాళ్ళు మన మాట వినేలాగా ఎలా చేయాలి, అల్లరి ఎలా మాన్పించాలి, ఇట్లా ప్రతి ఒక్కటి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా అలవాటు జేయాలి, గుడ్ హ్యాబిట్స్ ఎట్లా అలవాటు జేయాలి, స్కూల్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏడవకుండా వాళ్ళది వాళ్ళే వెళ్తాము అనే ఒక ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ జేయాలి, ఇట్లాంటి ప్రతి వీడియోస్ గూడా మన ఛానెల్‌లో అయితే రాబోతున్నాయండి. ఇప్పుడైతే కొన్ని వీడియోస్ ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఇంకా మిగిలిన వీడియోస్ కూడా ఫ్యూచర్‌లో రాబోతున్నాయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బేబీ మంత్లీ ఫోటో షూట్స్ ఐడియాస్ కూడా మన ఛానెల్‌లో అయితే ఉంటాయండి. ఒక్కసారి వెళ్లి వాచ్ చేయండి. మీకు గనక యూజ్ అయినట్టయితే ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.